శ్రీగురుభ్యో నమః. భగవద్విషయంలో 4వ పదిలో భగవంతుడి యొక్క పరత్వాన్ని తెలియజేసేటువంటి ఒంటుం దేవం అనేటువంటి తిరువాయుముడిలో 5వ. ఈ తిరువాయుముడిలో ఏం చేస్తున్నారు ఆళ్వార్లు? ఇతర దేవతలు పరత్వం కలిగిన వాళ్ళు కాదు అని, వాళ్ళు కూడా వచ్చి ఆశ్రయించేటువంటి వైభవం కలిగిన వాడు మన సర్వేశ్వరుడు అని, సర్వేశ్వరుడే పరదైవం, ఆయన్ని ఆశ్రయించండి అని చెప్పే క్రమంలో ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క మతాలని, ఇతర మతాలని, సంప్రదాయాన్ని ఖండిస్తూ భగవత్ పరతత్వాన్ని నిరూపిస్తూ వస్తున్నారు. అదే క్రమంలో ఈవేళ 5వ పాత్ర. 5ஆம் பாட்டு லைங்க புராணம் தொடக்கமான குத்ருஷ்டி ஸ்மிருதிகளையும் பாஹ்ய ஸ்மிருதிகளையும் సమానமாக கொண்டு வந்தவர்களை నిషేధించారు. కిందటి పాత్రలో కొంతమందిని నిషేధించారు. మళ్ళా అలానే ఇక్కడ లైంగ పురాణం మొదలైనటువంటి కుదృష్టి స్మృతిగళయ్యం బాహ్య స్మృతిగళయ్యం. అంటే బాహ్య స్మృతిಗಳು అంటే వేద బాహ్యులు, వేదాన్ని అసలు అంగీకరించినటువంటి వాళ్ళు. కుదృష్టి స్మృతిగళయ్యం అంటే వాళ్ళు వేదాన్ని అంగీకరిస్తున్నామని చెప్తూనే అందులో విపరీతమైన అర్థాలని సాయించేటువంటి వాళ్ళని, వాళ్ళు కొన్ని ప్రమాణాలకు తీసుకొని వస్తే వాటిని నిషేధిస్తున్నారట ఆడవాళ్ళు ఈ పాత్రలో. ఇలింగ చిట్ట పురాణ తేరుం శమణరం చాక్యரும் ఒలిందువాదు సేవేర్హళం మత్తునుం దైవం ఆగి నిన్నాన్ మలిందు సెన్నెల్ కవరి వీసం తిరుక్కురుగోర్ அதனுள் ஒளிந்து நின்ன பிரான் கண்டீர் ஒன்னும் பொய்யில்லை போத்துமினே. ఇలింగం ఇట్ట పురాణ తీరం. లింగ పూజను చెప్పేది ఇలింగం అంటే లింగ పూజను, ఇట్ట చెప్పేటువంటి పురాణ తీరం, పురాణముల యందు ఆదరము కల మీరును, శమణరు నగ్నులకు అంటే జైనులను, శాక్యరం బౌద్ధులను, మలిందు బలాత్కారముగా, వాదుసేవీరుగడం వాదించువారకు వైశేషికులను, మత్తుం నుం దైవము ఆగి నిన్నాన్ ఇతరములైన మీకిష్టములకు దేవతలను శరీరములగునట్లు వేంచేసి ఉన్నవాడు. అంటే ఇలింగం ఇట్ట పురాణ తిరుం శమణరం శాక్యుడు, మళ్ళా ఇంకా ఎవరెవరు మతస్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మకి దేహము వలె, శరీరము వలె ఉన్నటువంటి వాడు. ఆయన శరీరీ, వీళ్ళందరూ శరీరములుగా ఉన్నటువంటి వాడు. సెన్నెల్ మలిందు కవరి వీసం తిరుక్కురుగూర్ అదనుల్. సెన్నెల్ పైరులు సమృద్ధములై కవరి వీసం చామరము చెలించుతున్నటువంటి తిరుక్కురుగూర్ అదనుల్ తిరునగరిలోని ఐశ్వర్యము ప్రసిద్ధమయ్యేటట్లుగా పొలిందు నిన్న పిరాన్ కండీర్ వేంచేసి ఉన్నటువంటి సర్వేశ్వరుడే కదా. ఒండ్రుం పొయ్యిల్లై పోతుమే. ఒకటియు అబద్ధం, ఈ అర్థమునందు ఒకటి కూడా అబద్ధం కానేరదు, కాబట్టి పోతుమెన్ మీరు స్తోత్రం చెయ్యండి అంటున్నారు. తాత్పర్యం: లింగ పురాణము మొదలగు కుదృష్టి స్మృతులను, బాహ్య స్మృతులను ప్రమాణంగా అంగీకరించి క్షుద్ర దేవతలకు పరత్వాన్ని చెప్పేటువంటి జైనులను, బౌద్ధులు, ఇతరులైనటువంటి నైయాయిక వైశేషికులు, వీళ్ళంతా కూడా మొదలగు వాళ్ళు ఆశ్రయించు క్షుద్ర దేవతలు, వీళ్ళు ఆశ్రయించేటువంటి ఆ క్షుద్ర దేవతలు కూడా తమకు శరీరం అయ్యేటట్టుగా ఉన్నటువంటి వాడు, తాను శరీరీ అయినటువంటి వాడు. ఎక్కడ వేయించేసి ఉన్నాడు? ఇప్పుడు తిరుక్కురుగూరులో వేయించేసి ఉన్నాడు. ఆ తిరుక్కురుగూరు ఎలా ఉంది? నిరవధికమైన పంట సస్యాలు మొదలగు చేతనములను, మొదలగు సస్యములు మొదలగు అచేతనములను కైంకర్యాలను చేసి ఉజ్జీవించేటట్లుగా తిరునగరిలో తన సౌలభ్యాది గుణాలని ఆవిష్కరిస్తూ
వేంచేసి ఉన్నటువంటి వాడైన నారాయణుడే సర్వేశ్వరుడు. ఈ విషయం యథార్థము కాన ఓ చేతలారా, మీరు బాహ్య దృష్టుల యొక్క సహవాసాన్ని వదిలిపెట్టండి, సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చేయండి. అంటే ఎలాంటి వాడు? పొలిందు నిన్న పిరాన్ కదా అక్కడ ఉత్సవర్ల తిరునామం. పొలిందు నిన్న పిరాన్ అంటే ఏమిట? పొలిందు అంటే ఒదిగి ఉన్న చేరి ఉన్నటువంటి, ఏమిటి? పరత్వము చేరి ఉన్నటువంటి వాడట, సౌలభ్యము చేరి ఉన్నటువంటి వాడట. అందుకనే పొలిందు నిన్న పిరాన్ వేయించేసి ఉన్నటువంటి ఉపకారకుడు. పరత్వ సౌలభ్యాలని రెండింటినీ కలిగినటువంటి ఉపకారకుడు కనుక ఆయన్ని పొలిందు నిన్న పిరాన్ అన్నారట ఆ పెరుమాళని. ఏం చెప్తున్నది? యథార్థంగా పోచే మీరందరూ కూడా బాహ్యకు దృష్టుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టండి, సర్వేశ్వరుని స్తోత్రం చేయండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. 6 లింగத்திட்ட லைங்க புராண நிஷ்டரான நீங்களும் மற்றும் தியாக்கிய உலூக்கியாக்ஷ பாதக்ஷபண கபில பதஞ்சலி மகான் மதானுசாரிகளானவர்களும் மற்றும் உங்களுடைய தெய்வங்களும் எல்லாம் నారాయణాత్మకం. లైంగ పురాణ నిష్ఠులైనటువంటి మీరు, మిగతాటువంటి శాక్యులు, లేకపోతే కపిలుడు, పతంజలి మతాన్ని అనుసరించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలా ఉన్నటువంటి ఉంగళుడే దైవంగళం ఎల్లా, ఈ దైవాలన్నీ కూడా నారాయణుని ఆత్మగా కలిగినటువంటివే. ఈ వర్ధత్తుల ప్రమాణం ఎన్నెన్ని మరి ఎలా చెప్తారండి? ఇది ప్రమాణం అని, ఇది యథార్థం అని మీరు ఎలా ప్రమాణం ఏమైనా ఉన్నదా అంటే, అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాం సర్వాత్మ. అంతఃప్రవిష్ట అందరికీ అంతర్యామిగా లోపల వేయించేసి ఉంది శాస్త్ర, వీళ్ళందరినీ జనానాం శాస్త్ర జనులందరినీ కూడా నియమిస్తూ ఉండేటువంటి సర్వాత్మ, అందరికీ ఆత్మగా ఉన్నటువంటి వాడు అని. అహం భవో భవంతస్య సర్వం నారాయణాత్మకమని తవాంతరాత్మ మమచ ఏచ అన్యే దేహి సంహితా ఇత్యాది వాక్యంగల్. అహం భవః భవంతస్య సర్వం నారాయణాత్మకం అంటే అంత నారాయణాత్మకము అని. తవ అంతరాత్మ మమచ నీ అంతరాత్మ గాని, మమచ నాది గాని, అన్యే దేహి సంజ్ఞితా దేహం ఉన్న ప్రతి వాళ్ళకి అంతర్యామిగా ఉండేటువంటి వాడు, అందరూ కూడా ఆయనకి దేహంగా ఉండేటువంటి వాళ్ళు అని. ఆదలాల్ అవనై ఆశ్రయుంగోల్ అంటే అందరికీ అందరూ కూడా ఆయనకి శరీరాలే అని చెప్తున్నారు. ఆ వాక్యాలను బట్టి ఆయనే శరీరి, అందరూ ఆయనకి శరీరాలు అని. 12 అనంతరం బాహ్యపు దృష్టుകളെ నిరసిస్తూ తిరునగరిയിൽ నిற்கிற సర్వేశ్వరనే సర్వస్మాత్ పరంగిరాల్. బాహ్యకు దృష్టులని నిరసించి తిరునగరిలో వేంచేసినటువంటి సర్వేశ్వరుడే సర్వస్మాత్పరుడు అంటున్నారు. ఈ లింగం ఇట్ట పురాణத்தீரும் லிங்கார்ச்சனத்தை உத்தேசியமாக பிரதிபாதிக்கிற தாமச புராண நிஷ்டராகయ్యాలే ఉదృష్టిగళాన నీంగళం. లింగ అర్చనని ఉద్దేశ్యంగా చెప్పేటువంటి తామస పురాణ నిష్ఠులు మీరు. ఆ నిష్ఠులు కావటం చేత, తామస పురాణంలో నిష్ఠ కలిగిన వాళ్ళు కావటం చేత ఉదృష్టిగళాన నీంగళ్ అంటే చివరి కుదృష్టులు అంటే చెప్పుకున్నాం కదా, అంగీకరిస్తారు వేదాన్ని, కానీ అందులో అర్థాలని వేరుగా చెప్తూ ఉండేటువంటి వాళ్ళు. అలాంటి మీరు బాహ్య స్మృతి నిష్ఠరాన అమణரும் பௌத்தரும் சுஷ்க தர்க்கங்களாலே மேலிட்டு వాదం சொல்லுகிற వైశేషికాదిగளான நீங்களும். బాహ్య స్మృతి నిష్ఠులైనటువంటి అమణరు, జైనులు, బౌద్ధులు శుష్క తర్కాలను మీద పెట్టుకొని వాదం చేస్తూ ఉండేటువంటి వైశేషికాదిగళైన వేరు உங்களுக்கு உத்தேசமாக ప్రతిపత్తి పన్ని இருக்கிற తత్త దేవతా విశేషంగా మీకు ఉద్దేశంగా మీరు ప్రతిపత్తి చేసేటువంటి ఆయా దేవతా విశేషాలు కూడా స్వాధీనమాంబడి ప్రవర్తిస్తూ తన అధీనంలో ఉండేటట్టుగా ప్రవర్తింపజేస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? తిరునగరిలో వేంచేసి ఉన్నాడు. ఆ తిరునగర్ ఎలా ఉంది? చెన్నెలావదు మిగుందు తంతదిక్కనత్తాలే కవరిపోలే
அசைகிற திருநகரித்துள்ளே பரப்பிரகாசகமான குணங்களோடு சில சౌలభ్యాదిகளும் కూడి ప్రకాశింపుబడి పరిపూర్ణనాయ్. ఆ ఊర్లో ఉన్నటువంటి పంటలు ఆ ఆ వరి చేలకి బాగా పంటలు కంకులు అధికంగా వేసి కదిర్కనత్తాలే కవరిపోలే. ఆ కంకులు అధికంగా ఉండి గాలి వచ్చినప్పుడల్లా వీస్తూ ఉంటే అవి ఆ పెరుమాళకి చామరం వీస్తున్నట్టుగా ఉన్నాయట. అలా అసేగిర తిరునగరిక్కుళ్ళే, అలా ఆ కంకుల చేత చామరం వీయబడేటువంటి ఆ తిరునగరిలో పరత్వాన్ని ప్రకాశింపచేసేటువంటి గుణాలతోటి ఆ శీల సౌలభ్యాదిകളും కూడా ప్రకాశింపుబడి పరిపూర్ణనాయ్. సౌశీల్యము సౌలభ్యాదులు కూడా ప్రకాశించేటట్టుగా ఉన్నటువంటి పరిపూర్ణుడే. అదే చెప్పాం కదా, పొలిందు నిన్న పిరానని. అలాంటి ఆయన నిర్కిరా వేంచేసి ఉన్న సర్వేశ్వరనే కాణుంగో. సర్వేశ్వరుని చూడండి. அர்ச்சன அர்ச்சாவதாரத்தில் பரத்தும் பிரகாசிக்குமோ என்று செங்கிக்க வேண்டா. தாம் அச்சையேற்றால் பிரமாணத்தாலே இவ்வర్థத்தில் ஒன்றும் பொய் இல்லை. అర్చావతారంలో కూడా పరత్వం ఉంటుంది అని శంకించవలసిన అవసరం లేదండి. తాం అర్చయేత్తు ఇలాంటి ప్రమాణాలతోటి ఈ వర్ధం కూడా ఒకటి. ఇందులో చెప్పినటువంటి అర్థాలు ఒక్కటి కూడా అసత్యం లేదు. కాబట్టి మీరు బాహ్యకు దృష్టి స్పర్శాలను విడిచిపెట్టండి, ఆయననే స్తోత్రం చేయండి అంటున్నారు ఆళ్వారు. 5వ పాటు ఇలింగతిట్ట పురాణ తీరం కీడు వ్యాఖ్యానం 375వ పేజీలో. ராஜசமாயும் தாமசமாயும் உள்ள புராணங்களுக்கு சாத்விக புరాణங்களில் కాటిల్ వాసి ఇరువాయితు. రాజసమైనటువంటి తామసమైనటువంటి పురాణాలకి సాత్విక పురాణங்களில் కాటిల్ వాసి ఇరువాయితు. సాత్విక పురాణాల కంటే ఉన్న వేరుతనం ఇది కదా అంటూ ఏమిటది அவத்தினுடைய நிஷ்கர்ஷமும் அந்த புராணங்களினுடைய உபக்கிரமத்திலே காணலாயிருக்கும். అవத்தினுடைய నిష్కర్షం, వాటికి ఉన్నటువంటి తక్కువతనము ఆయా పురాణాల యొక్క ఆరంభంలోనే మనం చూడొచ్చండి. ఎన్మయంచ జగద్బ్రహ్మన్ ఎన్ను పొదువులే ప్రశ్నం పన్నా విష్ణో సకాశాత్ ఉద్భూతం ఎన్నుకొండు పోల్ రుజుకాట్టాలే పరిహారమాయిరుక్క ఎన్నికే ஒரு వ్యక్తి. ఏమిటి అంద పురాణంలో ఉపకృతులే కాణ ఆయా పురాణాల్లో చూడొచ్చు. ఎలా చూస్తారు అంటే, ఇక సాత్విక పురాణ ఒక ప్రశ్న ఏమిటి, ఎన్మయంచ జగద్బ్రహ్మన్ ఎన్ను పొదుగులే ప్రశ్నం పన్నా అంటే ఈ సాత్విక పురాణాల్లో ఎలా ఉంటాయి, ప్రశ్న పొదువుగానే ఉంటుంది, సమాధానం పొదువుగానే ఉంటుంది. ఎలా ఈ సాత్విక పురాణాల్లో అయితే ఎన్మయంచ జగద్బ్రహ్మన్ అని పొదువులో ప్రశ్న పన్నా, ఎవరండి ఈ జగత్తుకంతటికి కారణభూతుడు ఎవరు అని ఒక ప్రశ్న వేశారనుకోండి. విష్ణో సకాశాత్ ఉద్భూతం ఎన్నుకొండు కోల్ విజుక్కాట్టాలే పరిహరమా ఇరుక్క ఎన్నికే. విష్ణువు నుండి ఆవిర్భవించిందండి ఈ లోకమంతా, ఇదే ఈ లోకాలన్నీ కూడా అని పరిహారం చేయడం కాకుండా వీళ్ళు ఎలా చేస్తారు, ఈ మిగతా మతస్థులు ஒரு వ్యక్తిயை నిర్దేశిస్తూ அதுக்கு உத்கர்ஷத்தை பண்ணித் தர வேணும் என்னும் சொன்னவனும் தமோகுண அபிபூதனாய் சொல்லி கேட்டவனும் தமோகுண அபிபூதனாய் கேட்டா ஒரு లింగ విషయమాగా విడపట్ట పురాణమాయిత్తు. అలా ఒక వ్యక్తిని నిర్దేశించి దానికి ఒక గొప్పతనాన్ని, ఆ వ్యక్తికి ఒక గొప్పతనాన్ని కలుగజేయాలి అని భావించి చెప్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి లేని గొప్పతనాలన్నీ కలుగజేసి చెప్తూ ఉంటాడు. చెప్పేటువంటి వాడు తమోగుణం కలిగినటువంటి వాడు, వినేటువంటి వాడు తమోగుణంతో వింటూ ఉంటే ஒரு లింగ విషయమాగా విడపట్ట పురాణం అయితే అలా ఏర్పడింది ఈ లింగ పురాణము అనేటువంటిది. ఎలా ఉంటుంది ఆ పురాణం అంటే, ఇలికಣ್ಣనే పుండరీకాక్షనాగ కవిపాడిత్తర వేణుం ఎన్నుం ఎరుమయ్యై ఆనయ్యాగ కవిపాడిత్తర వేణుం ఎన్ను సొల్లా. ఎలా ఉంటాయి అందులో ఉండే విషయాలు, లేని విషయాలని వాళ్ళకి ఆపాదించి చెప్పేటువంటివి. చెప్పేవాడు తమోగుణ నిష్ఠుడే, వినేటువంటి వాడు తమోగుణ అభిభూతుడే. ఎలా ఇలికಣ್ಣనే పుండరీకాక్షనాగ కవిపాడిత్తర వేణుం ఎన్ను. ఇలికಣ್ಣనే చిన్న చిన్న కళ్ళు వాడివి,
వాడిని ఎలాగ వర్ణించాలి, కవిత్వం పాడాలి? పుండరీకాక్షుడు, తామరల లాంటి విశాలమైన నేత్రాలు కలిగిన వాడు అని కవి పాడిత్తరవేణు కవిత్వం చెప్పాలి అని ఎరుమయ్యి ఆనయ్యాగ కవి పాడిత్తర వేణు ఎన్నుకల్లా. చిన్న చేమని తీసుకొచ్చి ఇది ఏనుగు అని చెప్పండి, దీన్ని కవిత్వం పాడండి, ఇది ఏనుగు అని అని చెప్పగా అప్పటియే కవి పాడువారై పోలేయి రుప్పదు నిరే. అలా కవిత్వం పాడేటువంటిది. ఇది చిన్న చిన్న కళ్ళు కలిగిన వాడిని తెచ్చి వీడిని పుండరీకాక్షుడు అని పాడమంటారు. లేదా చిన్న చేమను తీసుకొచ్చి ఇది ఏనుగని పాడండి, ఎదురుగా చేమ కనబడుతూ ఉంటుంది, దీన్ని ఏనుగు అని పాడండి మీరు అన్నట్టుగా ఉంటాయట. అప్పటియే అదే రీతిగా కవి పాడువారై పోలేయి రుప్పదు ఒన్నిరే ఎవరగడుపు ఇల్లాద ఉత్కర్షంగళ ఇట్టు చొల్లుమదు. అది అలా కవి పాడువారై పోలే కవిత్వం పాడేవాళ్ళ వలె ఉన్నది కదా ఇది. వాళ్ళకి లేనటువంటి ఉత్కర్షణే ఇట్టు చొల్లుమదు, లేని గొప్పతనాన్ని ఆపాదించి చెప్పడం. తాను చొల్ల పుక్క వస్తువుకు ఉత్కర్షత్తే సాధిక మాట్లాదే మత్తుళ్ళ వత్తనుడే ఉత్కర్షత్తే గజిక్క మాట్లాదే ఇరుప్పదు వన్నాయిత్తు. అదిగో తాను ఒక వస్తువు గురించి గొప్పగా చెప్పాలి అని ఆరంభించాడు. తాను చెప్పడానికి ఆరంభించిన ఒక వస్తువు యొక్క గొప్పతనాన్ని సాధించి చూపించలేడు. సరే, దానికి గొప్పతనం చూపించకపోయినా పక్కనున్న వస్తువుని తక్కువ చేసి చూపించడం ఏమైనా వస్తుందా అంటే, మత్తుళ్ళ వత్తునుడే ఉత్కర్షత్తే కదిక్క మాట్లాడే ఇరుపది వందాయిత్తు. ఆ పక్కనున్న మిగతా వస్తువుల యొక్క గొప్పతనాన్ని తగ్గించి చెప్పడం కూడా చేతగానటువంటిది. అలా ఉంటుంది ఆ స్థితి. ఆ లింగ పురాణం తీరుమని అంటూ శమణరుం, ఇంకొకళ్ళు వీళ్ళు ఎవరు, ఆర్హతరుం అంటే జైనులు అంటారు, జైనుల్ని శమణరు అంటారు. శాక్యరుం అంటే బౌద్ధులు. మత్తుం ఒలిందు వాదు సేవేరుగళం ఉత్కృష్టతమமான பிரமாணத்தை அங்கீகரித்து கொண்டு நின்று பிரமாணானுகிராகமான தர்க்கங்களை ஒழியா கேவல தர்க்கங்களை கொண்டு அர்த்தத்தை సాధిక పార్పుం బాహ్యరిల్ శేషిస్తూ ఉల్లారం. ఎలా ఉంటారు? ఉత్కృష్టమైనటువంటి ప్రమాణాలని అంగీకరిస్తూ ఉండి ప్రమాణ అనుగ్రాహకமான తర్కంగళ యుజ అని ఏదైనా వాదన చేసేటప్పుడు ఉత్కృష్టమైన ప్రమాణాలతోటి వాదన చేయాలి. కానీ వీళ్ళు వాటిని విడిచిపెట్టి ప్రమాణ అనుగ్రాహకமான తర్కంగళ యుజ, ప్రమాణానికి తగినటువంటి తర్కాలని కాకుండా కేవల తర్కంగళ ఎక్కుండు మామూలుగా ఉండేటువంటి తర్కాలను తీసుకొని అర్థై సాధిక పార్పం బాహ్యరిల్ శేషిస్తున్నారు. అది వాటిలో ఉన్న అర్థాలను చూపించాలని భావించే బాహ్యులలో మిగతా ఉన్నటువంటి వాళ్ళు యావేద బాహ్య స్మృతయ ఇత్యాది ఆలే తామసత్వం ఎల్లార్పం అవిశిష్టమిదే. అలా యా వేద బాహ్య స్మృతయ అనేటువంటి దానితోటి వీళ్ళంతా కూడా సమోగుణము వీళ్ళందరికీ సమానమే. ఆగయ్యాలే బాహ్య కుదృష్టిగలై ఒప్పత్తుల్లుగిరదు. అంచేత బాహ్యులనే కుదృష్టులనే అదిగో లేని దాన్ని ఆపాదించి వాళ్ళ గొప్పతనం చూపించేటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఇంకొకళ్ళు వాదనలకు వస్తూ చూపించవలసినటువంటి ఉత్కృష్టమైన ప్రమాణాలను చూపించడం చేతగాక సాధారణమైన ప్రమాణాలను చూపించేటువంటి వాళ్ళు మరికొందరు. ఏదైనా వేద బాహ్యులన్నా కుదృష్టులన్నా వీళ్ళందరూ తమోగుణంతో నిండి ఉన్నటువంటి తమోగుణ అభిభూతులే వీళ్ళందరూ కూడా అంటున్నారు. వాళ్ళ நுந்தேவமும் ஆகி நின்னான் உங்களோடு நீங்கள் ஆசிரியக்கிற தேவதைகளோடு వాసియరా ఆత్మకయా నిన్నాన్. ఇప్పుడు ఈయనెవరో తెలుసా? నొందే ఒలిందువాదు సేవీరుగలు నుందేవము ఆగి నిన్నాన్. ఈ దైవం ఎలాంటి వాడు? మీతోటి మీరు ఆశ్రయించినటువంటి దేవతలతోటి తారతమ్యం లేకుండా అందరికీ ఆత్మగా ఉన్నటువంటి వాడు. நீங்கள் அவ்வவர்க்கு உத்கர்ஷம் சொல்லும் போது பகவத் பரத்வத்தை அங்கீகரித்து கொண்டு నిన్ను சொல்ல వేణు. அதுకు అడియెన్నెన్నిల్. మీరు ఒక దేవతకి ఒక గొప్పతనాన్ని చెప్పాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి గొప్పతనాన్ని చెప్పాలి అంటే మొదటగా భగవంతుడి యొక్క పరత్వాన్ని అంగీకరించే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. అదుకు అడియెన్నెన్నిల్
అదేమిటండి అలా అంటారేమిటి? వాళ్ళ గొప్పతనం చెప్పేటప్పుడు ఈ పరత్వాన్ని అంగీకరించే చెప్పాలి అంటారేమిటి? ఎలా? అవ్వవరుடைய స్వరూప స్థిత్యాదిகள் అవన్ అధీనమా ఇరుక్కయ్యాలి ఎంచేత వాళ్ళ యొక్క స్వరూపం కానీ వాళ్ళు ఈవేళ ఉన్నారు అంటే ఎలా ఉన్నారు వాళ్ళు? ఈయన అంతర్యామిగా ఉన్నాడు కాబట్టే వాళ్ళు ఉన్నవాడుగా ఉన్నారు. అసలు ఈయనే అంతర్యామిగా లేకపోతే మీరు వెళ్ళి ఎవరి గురించి చెప్తారు? మీరు చెప్పాలనుకున్న అక్కడ ఎవరున్నారు కనుక. కాబట్టి వాళ్ళకి గొప్పతనం చెప్పాలి అని మీరు ఆరంభించేటప్పుడే మొదటగా ఈయన పరత్వాన్ని మీరు చెప్పే అంగీకరించే వాళ్ళ యొక్క వైభవం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఉద్యుక్తులవ్వాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వరూపము స్థితి అన్ని ఈయన యొక్క అధీనం కావటం చేత. అదే కదా ఈయన అంతర్యామిగా ఉండబట్టే వాడు నిలిచి ఉన్నారు. ఈయన కనుక అంతర్యామిగా లేకపోతే అసలు వాళ్లే ఉండరు కదా, మీరెవరి గురించి చెప్తారు అని. அவர்களுடைய ஸ்வரூப ஸ்தித்யாதிகள் அவன் அதீனம் என்னும் இது స్వపక్షత్తాలే సొల్లుగిరదో పరపక్షత్తాలే సొల్లుగిరదో ఎన్నిల్. వాళ్ళ యొక్క స్వరూపము స్థితి అన్ని ఆయన అధీనము అనేటువంటిది స్వపక్షాన్ని బట్టి చెప్తున్నారా పరపక్షాన్ని బట్టి చెప్తున్నారా అంటే ఈ రెండు వడియ ప్రమాణగతియాలే సొల్లుగిరదు. ఈ రెండు స్వపక్షం కాదు పరపక్షం కాదండి, ప్రమాణాన్ని బట్టి చెప్తున్నది ఈ విషయము. ஒரு தேவதை பக்கலிலே அதிமானுஷமாய் இருப்பது ஒரு వ్యాపారத்தை కండు ఇదుకు అడియన్ ఎన్నా. ఒక దేవత విషయంలో అతిమానుషమా ఇరుప్పది ఒక వ్యాపారத்தை కొండు, అదేమిటి? త్రిపుర దహనము. ఒక దేవత పక్కలుగా అంటే త్రిపుర దహనాన్ని చేసినటువంటి వాడు రుద్రుడు కదా. ఆయన చేసినటువంటి ఈ త్రిపుర దహనం అనే అతిమానుష వ్యాపారాన్ని చూసి అసలు ఎంత గొప్పవాడు రుద్రుడు, ఇలాంటి త్రిపుర దహనం లాంటి కార్యాన్ని చేశాడు, అసలు కారణం ఏమిటి అని ప్రశ్న వేస్తే విష్ణు ఆత్మ భగవతో భవస్య ఎన్ను సర్వేశ్వరన్ అంతరాత్మావై నిర్కయ్యాలే ఎన్నదిరే. వెంటనే సమాధానం వస్తుంది. విష్ణు ఆత్మ భగవతో భవస్య భగవత భవస్య విష్ణు ఆత్మ. పూజ్యులైనటువంటి మీకు విష్ణువు ఆత్మగా ఉన్నాడు అని సమాధానం చెప్పినట్లు సర్వేశ్వరన్ అంతరాత్మావై నిర్కయ్యాలే అన్నదిరే. అలాంటి కార్యం చేయడానికి కారణం ఏమిటి? ఆ సర్వేశ్వరుడు అంతర్యామిగా ఉండి ఆ కార్యాన్ని చేయించాడు అని. అదర్వశిరన్ తన్ సర్వాత్మభావத்தை சொல்லுமா போலே தன் படிகளை சொல்ல. అది అధర్వ శిరస్సులో ఉన్నది. అధర్వ శిరస్సులే నిండు అందులో నుండి రుద్రుడు సర్వేశ్వరం తన్ సర్వాత్మభావத்தை சொல்லுமா పోలే తన్ పడిగలే చొల్ల. ఆ దేవతలంతా వెళ్ళారు, మీకు మీ పరిస్థితి ఏమిటండి, మీ గొప్పతనం ఏమిటి అంటే ఆ రుద్రుడు గారు అనేక గొప్పతనాలు అన్నీ చెప్పడం మొదలు పెట్టాడట. అవంతాన్ ఇంగనే సొల్లుగైకు అడియన్ ఎన్ను శంకియా. అందుకు అన్ని విన్న తర్వాత ఇవన్నీ వాస్తవమేనా, మీరు చెప్పినటువంటి గొప్పతనాలన్నీ మీరు కలిగినటువంటి వారేనా అని ఆ విన్నటువంటి వాళ్ళు ప్రశ్న వేస్తే అది అవంతానే ఇంగనే సొల్లుగైకు అడియన్ ఎన్ను శంకియా. ఈ రీతిగా చెప్తున్నాడేమిటి రుద్రుడు గారు అని శంకియా. సోంతరాదంతరం ప్రావిశత్యన్ను పరమాత్మ ప్రవేశత్తాలే సొన్నేన్నానిరే. ఇదంతా ఇంత గొప్పతనం మీకున్నదా? ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటో పరమాత్మ ప్రవేశత్తాలే సొన్నాన్ ఎన్నానిరే. అది ఆయన నాకు అంతరాత్మగా వేయించేసి ఉండబట్టి నేను ఈ రీతిగా చెప్పానండి అన్నట్ట ఆ రుద్రుడు గారు. మత్త సర్వం అహం సర్వం ఎన్నానిరే ప్రహ్లాదన్. మత్త సర్వం అహం సర్వం అన్నాడు కదా ప్రహ్లాదుడు కూడా. అన్నీ నేనే అని చెప్పినట్టుగా ఆ ప్రహ్లాదన్ పక్కన్ పరత్వం ఉండాం అన్నాయిత్తు. ఎవరగల్ పక్కల పరత్వం ఉండదు అండ్ మత్త సర్వం అహం సర్వం అని ప్రహ్లాదుడు అంటే అదంతా వాస్తవమా అంటే ఏమిటి? పరమాత్మని అంతర్యామిగా కలిగి ఉండి నేను ఈ మాటలు చెప్తున్నాను అని ఎవరు? ప్రహ్లాదుడు అన్నట్లుగా మన ఆళ్వాళ్ళు కూడా కడల్ జ్ఞానం ఏదేను యానే ఎన్ను అని చెప్తారు కదా ఒక తిరువామజిలో. ఆ సముద్రం చేత చుట్టబడి ఉన్నటువంటి భూమండలం మొత్తం నేనే అని, అందులో మొత్తం అన్నీ నేనే అని చెప్తారు ఆళ్వాళ్ళు. ఆ రీతిగా ప్రహ్లాదుడు కూడా చెప్తే అందువల్ల ఆ చెప్పినటువంటి మాటను బట్టి ప్రహ్లాదుడు పరత్వం కలిగిన వాడు అని మనం భావిస్తే అది తప్పు అవుతుందండి. ఎలాగా?
பிரகலாதன் பக்கல் பரத்வம் உண்டாம் అంద్రాయిత్తు ఎవరి పక్కల పరత్వం ఉండదు. ఈ పైన చెప్పినటువంటి వాళ్ళ విషయంలో పరత్వం ఉన్నది. ప్రహ్లాదుడి విషయంలో ఈయన పరుడు అని మనం అంగీకరిస్తే వాళ్ళు కూడా పరులు అవుతారు, ఇతరులు కూడా. కానీ ప్రహ్లాదుడు అలా కాదుగా చెప్పింది. తనకు ఉన్నటువంటి గొప్పతనాలన్నీ కూడా ఎలా వచ్చినాయి, ఆయన అంతర్యామిగా ఉండటం వల్ల కలిగినటువంటి గొప్పతనాలు అని చెప్పారట. ఎలాగా ఒకసారి ఎంబారుని ఎవరో చాలా అనేక రీతులుగా కొనియాడుతూ ఉన్నారట. అన్నిటికీ అవును 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 అని అంగీకరించారట ఎంబారు గారు. అప్పుడు అడిగారు వచ్చినటువంటి వాళ్ళు, ఏమండి మేము కొనియాడితే మాత్రం మీరు ఇలా అవును 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 అని అంగీకరించచ్చా? ఇది మన గొప్పతనాన్ని మనం చెప్పుకున్నట్లు కాదా అంటే వారు ఏమన్నారట, నాకు ఈ గొప్పతనాలన్నీ కలగటానికి కారణమైనటువంటి వారు ఇదిగో మా ఆచార్యుడు, ఎవరు ఆ ఎంబెరుమానాలు, వారు నా హృదయంలో ఉన్నారు కనుక నేను ఈ గొప్పతనాలు కలిగి ఉన్నాను. కాబట్టి ఈ గొప్పతనం అంతా ఎవరిది? మా ఆచార్యులైనటువంటి రామానుజు వారిది. ఇప్పుడు నేను కనుక ఇవన్నీ కాదు అన్నాను అనుకోండి, నా హృదయంలో ఉన్నటువంటి రామానుజుల వారికి అంటే ఈ గొప్పతనాలన్నీ లేవనమాట అనే భావన కలుగుతుంది. కనుక ఇప్పుడు ఈ గొప్పతనాలన్నింటి ప్రహ్లాదుడు చెప్పినా ఇంకొకళ్ళు ఆడవాళ్ళు చెప్పినా ఎలా ఆ పరమ రుద్రుడు గారు చెప్పినా ఏమి వీటన్నిటికీ కారణం ఆయన అంతర్యామిగా ఉన్నాడు కాబట్టే ఇదిగో వీళ్ళకి గొప్పతనాలన్నీ కలుగుతూ ఉన్నాయి అని భావం తీసుకోవాలి అని మలిందిత్యాది ఇప్పటి సర్వాంతరాత్మవాయురుత్తిర సర్వేశ్వరన్ అసన్నిహితం ఎన్నుం కన్నడిவும் ఇల్లాద పడి తిరునగరే ಒಂದು సన్నిహితనానాను అని మలిందు చెన్నెల్ కవరి వీసం. ఎక్కడో ఇలా సర్వాంతరాత్మగా ఉండేటువంటి సర్వేశ్వరుడు ఇక్కడ అంతర్యామిగా ఉంటే ఉన్నాడేమో గాని అసన్నిహితుడండి ఆయన అని కన్నజువం ఇల్లాద పడి అలాంటి దోషమేమీ లేనట్టుగా తిరునగరిలో వచ్చి సన్నిహితుడుగా ఉన్నాడు. సర్వ సమాశ్రయణేనాన అవన్ ఇంగే ఉంది నిற்கைయాలి, అందరికీ ఆశ్రయించడానికి తగినట్లుగా ఆయన ఇక్కడికి వచ్చి వేయించేయటం చేత చేతన అచేతన విభాగమరా ருஷ்டஸ்வம் வனவாசாய என்று சொல்லப்பட்ட இளைய பெருமாளை போலே అనుకూల వృత్తిகளை పన్నానిక్కుమాయిస్తూ ఆయన సర్వసమాశ్రయణీయుడిగా ఈ ఆళ్వార్ తిరునగరిలో వచ్చి వేయించేసి ఉండటం చేత అక్కడ ఉన్నటువంటి చేతన అచేతనులు అనేటువంటి తారతమ్యం లేకుండా ఎప్పుడు ఎలా సుమిత్రాదేవి చెప్పారు కదా, ఏమని దుష్టత్వం వనవాసాయ లక్ష్మణ, వనవాసానికి అంగీకారాన్ని చెప్పవమ్మా, వనవాసానికి వెళ్తున్నానని చెప్పాడు, అంగీకారం అడగలేదు పాపం సుమిత్రుని. వెళ్తున్నానని చెప్తే అసలు నిన్ను నేను కన్నదే ఈ కైంకర్యం చేయటానికయ్యా అని చెప్పినట్లుగా ఆ ఊర్లో ఉన్నటువంటి చేతన అచేతనాలన్నీ ఈ పెరుమాళకి కైంకర్యం చేయటం కోసమే ఉన్నాయా అన్నట్లుగా ఎందుకు ఇళయ పెరుమాళ అనుకూల వృత్తిகளை పన్నానిక్కుమాయితో అనుకూలమైనటువంటి కైంకర్యాలను చేస్తూ ఉన్నాయి. అక్కడ తెన్నెలానదు కదిర్కనత్తాలే అవ్వరుగు ఇవ్వరుగు ఇసైగిరపోదు తామరై వీసినా పోలే తిరుపదు. ఆ ధాన్యపు పంటలో ఉన్నటువంటి అవి ఆ కంకుల యొక్క ఘనత అంటే బాగా కంకులు పెద్ద పెద్దవి వెయ్యటం చేత అవ్వరుగు ఇవ్వరుగు అసైగరపోదు, అటు ఇటు అవి కదిలినప్పుడు చామరం వేసినట్టుగా ఉన్నదట ఆ పెరుమాళకి. అలా ఉన్నటువంటి ఆ దివ్యదేశంలో పొలిందు నిన్న పిరాన్ కండీరు ఏం చేసి ఉన్నాడు, పొలిందు నిన్న పిరాన్ பரமபதத்தை விட்டு சம்சாரிகள் நடுவே வந்து புகுந்த இடத்தில் அவர்கள் படுகிற క్లేశத்தை తాను ఒక్కப்படுగై అందికే. ఆ పరమపదాన్ని విడిచిపెట్టి ఈ సంసారాల మధ్యలో ఉండి ప్రవేశించి వాళ్ళు పడేటువంటి క్లేశాన్ని తాను కూడా సమానంగా పడుకయ్యన్నిక పడటం కాకుండా స్వరూప రూప గుణ విభూతిகள் ఇవ్వరుగే పోరమేన్మలన వింజివారా నిన్నదాయిత్తు. అలా ఏదో వేళతో వచ్చాడండి, ఆయన కష్టాలు పడుతున్నాడండి, ఆయన తేజస్సు తగ్గుతున్నట్టుంది అన్నట్టు కాదు. స్వరూప రూపగుణ విభూతిகள் ఇవ్వరుగే పోరా. ఆయన ఒక్కొక్కసారి అవతరిస్తూ ఉంటే ఒక్కొక్క అవతారానికి ఇంకొక అవతారానికి మేలన వింజివారా నిన్నదాయిత్తు. ఆయనకు వైభవం ప్రకాశం ఇంకా పైకి పెరుగుతూ ఉన్నది. సొన్నా యుక్తుగలుక్కు అవ్వరుగా ఇరుక్కుం ఎన్నుదల్. ఇదిగో వీళ్ళు చెప్పినటువంటి యుక్తులన్నింటికీ కూడా ఆవలం ఇంకా దాటి ఉన్నటువంటి వాడు ఆయన. ఒన్నుం పొయ్యిల్లే
ఆళ్వారు చెప్పినటువంటి విషయాలు ఒక్కటి కూడా అసత్యం లేదండి. ఇతర దేవతైలకు చెల్லும் ఉత్కర్షం ఒన్ను ఒழியாமல் பொய்யாயிருக்குமா పోలే ఇవ్విషయத்தில் சொல்லும் అవத்தில் ఒన్నుం పొయ్యిల్లే. ఇతర దేవతల విషయంలో చెప్పేటువంటి గొప్పతనాల్లో ఒక్కటి యథార్థము లేనట్టుగానే ఈయన విషయంలో చెప్పేటువంటి ఈ విషయాల్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు. అంటే ఇతర దేవతల్లో చెప్పినటువంటి ఇతర దేవతలకి గొప్పతనం కలిగేలాగా చెప్పినటువంటి విషయాల్లో ఒక్కటి యథార్థం లేదు. ఈయన విషయంలో చెప్పినటువంటివి ఒక్కటి అసత్యము లేదు అని. అవ్వో దేవతైகளுக்கு ஸ்வதஹ உத்கர்ஷம் இல்லாமையாலே மெய் ஒன்றும் இல்லை. இவனுடைய உத்கర్షத்துக்கு అవధి ఇల్లామయ్యాల్ పొలుసల్లుగైకు అవకాశం ఇల్లే. అదేమిటండి వాళ్ళ ఎన్ని అబద్ధాలు ఏమిటి, ఎన్ని నిజాలు ఏమిటి అంటే, ఇతర దేవతలకి సహజంగా ఉత్కర్ష గొప్పతనం లేదండి. అందువల్ల వాళ్ళకి ఏదో ఆపాదించి చెప్పేవి కాబట్టి వాళ్ళ విషయంలో చెప్పే వాటిలో ఒక్క యథార్థం కూడా లేదండి. కానీ మరి పరమాత్మ విషయంలో చెప్పేటువంటి ఈయన యొక్క ఉత్కర్షత ఒక అవధి లేదు కాబట్టి, అవధి లేదు, హద్దు లేని గొప్పతనం కలిగిన వాడు కనుక ఈయన విషయంలో చెప్పినటువంటి విషయాల్లో ఈయన విషయంలో ఏదైనా విషయం ఈయన గురించి చెప్పిన విషయాల్లో ఒక్క అసత్యం కూడా చెప్పేటువంటి అవకాశమే లేదు. போத்துமினே நீங்கள் அபேட்சையாதிருக்க நானே இப்படி சொல்லுகிறது. எனக்கு உங்கள் பக்கலுண்டான అనుగ్రహ అతిశయత్తాలేరే. நீங்கள் అపేక్షయాదిరుక్క పోతుమినే స్తోత్రం చెయ్యండి ఆయన్ని. ఇలా మీరేమన్నా కోరుకున్నారా నేను ఈ రీతిగా చెప్పడానికి? అయినప్పటికీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? నానే ఇప్పటి సొల్లుగరదు నేను ఈ రీతిగా మీరు అడగకపోయినా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? మీ మీద ఉన్నటువంటి అనుగ్రహ అతిశయమే. మీరు ఇలా పాడైపోతూ ఉంటే చూడలేక ఆ అనుగ్రహంతో చెప్పేటువంటి విషయం కదా ఇది. అవ్వనుగ్రహ కార్యం పిరక్క వేణుమే క్రమத்திலே செய்கிறோம் ఎన్ను ఆరీరాది. అవ్వనుగ్రహ కార్యం పిరక్క వేణుమే. ఆ అనుగ్రహం మీ మీద పడగానే క్రమத்திலே செய்கிறோம் ఎన్ను ఆరీరాదే చెడక్కన అవన్ తిరువడగలై ఆశ్రయ కప్పారుంగోడు. అదిగో తటుక్కున ఆళ్వారే మీరు ఇప్పుడే కదా చెప్పారు, చేస్తాంలేండి మెల్లిమెల్లిగా, మేము మీరు చెప్పింది వింటున్నాం కదా అనకండి. ఏం చేయాలి? చెడక్కన అవన్ తిరువడగలై ఆశ్రయ కప్పారుంగోడు. చటుక్కన వెళ్ళండి, ఆయనకు తిరువడిగండని ఆశ్రయించండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాఠంలో. ఇలింగత్తిట్ట పురాణ తీరుం శమణரும் சாக்கியரும் புலிந்துவாது செய்வீர்களும் மத்துமனும் தெய்வம் ஆகி நின்னான் மலிந்து சென்னில் கவரி வீசும் திருக்குறுகூர் அதனுள் புலிந்து நின்ன பிரான் கண்டீர் ஒன்னும் பொய்யில்லை போத்துமினே. ఆరాం పాటు 6వ పాసురం. ఇందులో ఏం చెప్తున్నారు ఆళ్వారు? భగవత్ పరత్వం நீர் அருளிச்சு கேட்டு போது விழிச்சிரத்து அல்லாத போது దేవతాంతర ప్రావణ్యం ఉండాగా నిన్నదు ఇరుక్కు అడిగేదన్నా. అడిగారు విన్న వాళ్ళంతా. ఇప్పుడు చెప్పారు కదా చటుక్కుని వెళ్ళి ఆశ్రయించండి అని. ఆళ్వారే మీరు చెప్పింది చాలా బాగుంది, ఆశ్రయించాలి అనుకుంటే మాత్రం మీరు భగవత్ పరత్వాన్ని చెప్తూ ఉన్నారా? ఆ సమయంలోనేమో అబ్బా ఇది కదా ఈయన కదా పరుడు, మనం ఆశ్రయించేటువంటివన్నీ కూడా చిన్న దైవాలు కదా, ఈయననే ఆశ్రయించి శక్తిని పొందేటువంటి దైవాలు కదా అని ఒక జ్ఞానం మాకు బాగా కలుగుతోంది. కానీ అల్లాదపోదు ఆ దేవతాంతర ప్రావణ్యం ఉండాగా నిన్నది. కాసేపు అవగానే మళ్ళా దేవతాంతర ప్రావణ్యం కలుగుతోంది ఆళ్వారే మాకు. ఇది అడిగేదన్నా దీనికి కారణం ఏమిటి అని అడిగారట వాళ్ళంతా కూడా. అడిగితే ఉంగల్ పాపం ఎంగిరార్, మీ యొక్క పాపమేనరా మీకు అలాంటి భావన కలగటానికి. ఎంబెరుమానే సర్వేశ్వరనాగిల్ ఎంగళై దేవతాంతర ప్రవణరాకి వైப்பான் என்னென்னா உங்களை இங்கனே வைத்தது சத் அசத்கர்மகாரிகளான ஜந்துக்கள் அவ்வோ கர்மானுகுண பலங்களை அனுபவிக்க கடவதான சாஸ்திர மரியாதை அழியும் என்று ஆன பின்பு அத்தை அறிந்து எம்பெருமானை ஆசிரியித்து அவர் వంచనத்தை తప్పుంగోల్ ఎంగిరారు. అప్పుడు మీరు మీ పాపమే అని వాళ్ళు అనగానే ఆడవారు చెప్పగానే వాళ్ళు అడిగారు కదా మళ్ళా ఎంబెరుమాన్ సర్వేశ్వరుడు అంటున్నారు కదా. ఆయన సర్వేశ్వరుడైతే
మాకెందుకు ఇలాంటి దేవతాంతర ప్రావణ్యం కలిగేలాగా మమ్మల్ని ఎందుకు ఇలా ఉంచాడు ఆయన అని మళ్ళా వాళ్ళు అడిగితే ఆళ్వారు ఏం చెబుతున్నారు, పొంగళై ఇంగనే వైత్తదు, మిమ్మల్ని ఈ రీతిగా ఎందుకు ఉంచాడు అనుకున్నారు ఆయన? సత్ అసత్ల அசத்கர்மகாரிகளான ஜந்துக்கள் அவ்வோ கர்மானுகுண பலங்களை அனுபவிக்க கடவதான శాస్త్ర మర్యాదై అజుం ఎండు. ఇదిగో సత్తు అసత్తు లాంటి కార్యాలు చేసేటువంటి జీవులందరినీ కూడా వారి సత్తు అసత్తు అంటే పుణ్యపాప రూప కర్మలను చేసేటువంటి జీవులని వారి యొక్క కర్మలకి అనుగుణంగా ఫలాల్ని అనుభవింపచేయటానికి తగినటువంటి శాస్త్ర మర్యాద నశించిపోతుంది అని ఆయన మిమ్మల్ని అలా ఉంచాడు. ఆనపిన్బు కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు? అత్తయ్యరిందు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? శాస్త్ర మర్యాదని అనుసరించి మన చేత ఈ కర్మలని అనుభవింపచేస్తున్నాడు కనుక మనం చేసుకున్నటువంటి పాపకర్మ కారణంగానే మనం ఇప్పుడు ఇతర దేవతల విషయంలో ప్రావణ్యాన్ని కలిగి ఉన్నాం అన్నమాట అని తెలుసుకొని మీరేం చేయాలో తెలుసా? ఇప్పుడు అత్తయ్యరిందు ఎంబెరుమానై సమాశ్రయిస్తూ అవన్ వంచనత్తై తప్పుంగోడు. ఇదిగో దాన్ని తెలుసుకోండి. మీరు ఆ ఎంబెరుమాన్ని ఆశ్రయించండి, ఆయన వంచన నుండి మీరు బయటపడండి. ఆయనకి ఇది ఒక లీల, ఇది శాస్త్ర మర్యాదను అనుసరించి ఆయన ఈ కార్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది తెలిసింది కదా మీకు. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ఆయన ఆశ్రయించండి, నేను నీవాడని అనండి, ఆయన గోష్ఠిలో చేరిపోండి, ఇవన్నీ తొలగిపోతాయి మీకు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. పోత్తి మత్తోరు దైవం పేణ పురత్తిట్టు ఉమ్మై ఎన్నే చేతి వైత్తదు ఎల్లీரும் వీడు పెత్తాల్ ఉలగిల్లై ఎండే சேத்தில் சென்னல் கமலமோங்கு திருக்குருகூரதனுள் ஆப்த வல்லவன் மாயங் கண்டீர் அது அறிந்து அறிந்து ஓடுமினே. మత్తు ఓరు దైవం, మత్తోరు ఇతరమైన ఒక దేవతను పోత్తి స్తోత్రం చేసి పేణ ఆదరించేటట్లుగా పురత్తిట్టు ఆశ్రయింపచేసి ఉమ్మై ఇన్నే తేత్తి వైత్తదు మిమ్మల్ని ఈ రీతిగా దేవతాంతరాల్లో విశ్వాసమును పుట్టించింది కూడా. ఎల్లీరుం అందరును వీడు పెత్తాలు మోక్షాన్ని పొందినట్లయితే ఉలగు ఇల్లయ్యన్నే ఈ లోకము లోక వ్యవస్థ నశిస్తుంది అని. చేతనులందరూ కూడా భగవంతుడిని ఆశ్రయించి మోక్షాన్ని పొందారనుకోండి, తన ఆజ్ఞారూపమైన శాస్త్రాల యొక్క మర్యాద చెడిపోతుంది అని చేసేటువంటి సంకల్పం ఇది. అయితే ఇలా ఉంటే ఆయన యొక్క హృదయాన్ని తెలుసుకొని సంసారానికి కారణం ఆయన మాయా అని తెలుసుకొని వాటి యందు చిక్కుకోకుండా సంసారాన్ని దాటేటువంటి ఉపాయమైన భగవంతుణ్ణి ఆశ్రయించండి, ఉజ్జీవించండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. అంటే మనం ఈ సంసారంలో పడటానికి ఇతర దేవతల విషయంలో ప్రావణ్యం కలగటానికి కారణం ఆయన యొక్క మాయే. ఆ మాయ నుండి మనం ఎలా బయటికి రావాలి? ఆయన్నే ఆశ్రయించటమే. ఆశ్రయిస్తే ఆ మాయ మమ మాయా దురత్యయ అని చెప్తాడు కదా, నా మాయ దాటటానికి శక్యం కానటువంటిది, అది నేను మాత్రమే దాటించగలిగినటువంటిది అని చెప్పినట్టుగా అదిగో ఆ మాయ తెలుసుకోండి, వెళ్ళి ఆయన్ని ఆశ్రయించండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాఠంలో. ఆరాయణుడు పోతి இப்படி நாராயணனே சர்வநியந்த ஆகில் தன்னையே ஆசிரியிக்கும்படி எங்களை பண்ணாதே వేరొడు దైవంగళై ఆశ్రయిక్కుம்பడి పండువాన్ ఎన్నెన్నిల్. ఇలా నారాయణుడే అందరినీ నియమించేటువంటి వాడైతే తనని ఆశ్రయించేటట్లుగా చేయకుండా ఇంకొక దైవాన్ని ఆశ్రయించేటట్లుగా చేయటం ఎందుకండి అని వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి పోత్తి మత్తోరు దైవం పేణ పురత్తిట్టు ఉమ్మై ఎన్నే చేతి వైత్తదు ఎల్లీరుం వీడు పెత్తాల్ சதசத்கர்மயுக்த ஜந்துக்கள் தத்தற்கர்மானுகுணமாக குண பலங்களை அனுபவிக்க கடவதானா இந்த லோக மரியாதை அழியும் என்று. పోత్తిమత్తోడు దైవం పేణ పురత్తిట్టు ఎమ్మై ఎన్నే చేతి వైద్యుడు ఎల్లీరు. అందరూ ఆయన యొక్క అనుగ్రహంతో మోక్షాన్ని పొందితే సత్ అసత్కర్మయుక్త జంతుక్கள் అంటే మంచి పుణ్యపాప రూప కర్మలు చేసినటువంటి ఈ జీవుడు తత్తత్కర్మానుగుణ ఫలంగళై అనుభవిక్క కడవదానా ఆయా కర్మలకి అనుగుణంగా వాళ్ళ చేత ఫలాలని అనుభవింపచేసేటువంటిదైన
ఈ లోక మర్యాదయే అజయం ఎందు. లోక మర్యాద అంటే శాస్త్ర మర్యాద. శాస్త్రం ఏం చెబుతుంది? నువ్వు చేసినటువంటి పుణ్యరూప కర్మకి సుఖాన్ని అనుభవించు, పాపరూప కర్మకి దుఃఖాన్ని అనుభవించటము. ఇదిగో నువ్వు ఈ కర్మకి ఈ ఫలం, ఈ కర్మకి ఈ ఫలం అని ఒక శాస్త్రం, ఒక ఏర్పాటు ఉన్నది కదా. ఇప్పుడు ఆయన అనుగ్రహించి అందరినీ మోక్షానికి తీసుకువెళ్ళిపోతే ఈ శాస్త్రము, ఈ శాస్త్ర మర్యాద, ఈ పుణ్య పాప రూప కర్మలు చేసినటువంటి వాళ్ళ యొక్క స్థితి ఇదంతా చెడిపోతుంది కదా ఈ వ్యవస్థ అని ఇందలోక మర్యాద సిద్ధ్యర్థమాగ அசத்கர்மகாரிகளான உங்களை அந்த அசத்கர்மானுகுணமாக இப்படி దేవతాంతరத்தை ఆశ్రయిస్తూ సంసరిక్కుబడి ఈ లోక మర్యాద నిలబడటం కోసమని అసత్కర్మకారిగళాన ఉంగళై అదిగో చెడ్డ పనులు పాపకర్మలు చేసినటువంటి మిమ్మల్ని అంద అసత్కర్మానుగుణమాగా ఆ పాపకర్మ కారణంగా ఇప్పటి దేవతాంతరத்தை ఆశ్రయిస్తూ ఇదిగో ఇప్పుడు అసలు మీరు దేవతాంతరాలను ఆశ్రయించడానికి కారణం మీరు చేసినటువంటి పాపకర్మే ఆశ్రయించి సంసరిక్కుబడి అదిగో ఈ సంసారంలోనే ఈ జన్మ వదిలిపెట్టే ఈ దేహము ఇది వదిలిపెడితే ఇంకొక దేహం వచ్చేలాగా సర్వశక్తియాన పరమ పురుషం తానే పండియరుడినాన్ సర్వశేషి అయినటువంటి సర్వశక్తిశాలి అయినటువంటి స్వామి తానే చేశాడు ఈ రీతిగా. ఆదలాల్ అత్తై అరిందు అయితే మీరేం చేయాలి? దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని ఇంద సంసార నివృత్తి పూర్వకమాన పరమ పురుష కైంకర్యార్థమాగా అవన ఏండచ్చిన్ను ఆశ్రయంగోల్ ఎన్గిరార్. ఇలా ఈ సంసార నివృత్తి పూర్వకమాన సంసారము తొలగించుకోవటంతో కూడినటువంటి ఈ సంసార సంబంధాన్ని వదిలించుకోవాలి. పరమ పురుషుడి యొక్క కైంకర్యం చేయటం కోసమని మీరేం చేయాలి అంటే ఈ సంసార సంబంధం మనకి వీడిపోవాలి, పరమ పురుషుడి యొక్క కైంకర్యం చెయ్యాలి. దానికోసమని అవనయ్యిండెందు ఆశ్రయంగో ఆయన వెంటనే వెళ్ళి మీరు ఆశ్రయించండి, అంతే మీరు కోరుకున్నటువంటివి మీకు లభిస్తాయి అంటున్నారు ఆడవాళ్ళు. పన్నీరాయపడి అనంతరం இவ்வர்த்தம் உங்களுக்கு பிரகாசியாதொழிகிறது கர்மானுரூபமாக அவன் సంసారத்தை నిర్వహిக்கிற సామర్థ్యం ఎన్గిరారు. ఈ అర్థాలు మీకు తెలియకుండా ఏమిటి సర్వేశ్వరుడే పరుడు అనే అర్థం మీకు తెలియకపోవటానికి, ఇతర దేవతలే పరత్వము అనే భావన మీకు కలగటానికి కారణం ఏమిటో తెలుసా? కర్మానురూపముగా మీ యొక్క కర్మలకి అనుగుణంగా ఆయన సంసారాన్ని నిర్వహించేటువంటి సామర్థ్యం వల్ల మీరు అది తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు ఆళ్వారు. మత్తు ఓరు దైవం పోతి వేరువరు దేవతయ్యే స్తోత్రం పణ్ణి ఆదరిక్కుబడియాగా తనకు పురంబాకి ఇంకొక దేవతని స్తోత్రం చేసి ఆదరించేటట్లుగా తనకంటే వీళ్ళని వేరుగా చేసి పురంబాకి వేరు చేసి ఏం చేస్తాడు? పోతి పేణ పురத்திட்டு உம்மை இன்னே தேர்த்தி வைத்தது நான் தன் விஷயத்திலே విశ్వసిచ్చిరుక్కుమా పోలే నేను తన విషయంలో విశ్వాసం కలిగి ఉండేటట్టుగా ఇప్పటి ఈ రీతిగా ఇతర దేవతా విషయத்திலே విశ్వసిప్పిత్తు వైత్తదు. நான் தன் விஷயத்திலே విశ్వసిచ్చిరుక్కుమా పోలే ఇది ప్రవణరాన ఉంగడే అంటే ఇతర దేవతల మీద ప్రావణ్యం కలిగినటువంటి మిమ్మల్ని నాన్ తన విషయத்திலே విశ్వసిచ్చిరుక్కుమా పోలే నేను తన యొక్క విషయాన్ని విశ్వసించినట్లుగానే ఇప్పటి ఇతర దేవతా విషయத்திலே విశ్వసిప్పిత్తు వైత్తదు. మీకు ఇతర దేవతల విషయంలో ప్రావణ్యం, ఆ ప్రావణ్యం కలిగిన వాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? నేను ఎలాగైతే ఆయన విషయంలో విశ్వాసం కలిగి ఉన్నానో మీ యొక్క పాప ప్రాచుర్యం వల్ల మిమ్మల్ని ఇతర దేవతల విషయంలో ప్రావణ్యం కలిగిన వాళ్ళుగా విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉండటం అనేటువంటిది ఎల్లారూ భగవత్ ప్రాప్తి రూప మోక్షத்தை పెత్తాల్ అందరూ భగవంతుణ్ణి పొందడం అనేటువంటి మోక్షాన్ని కనుక పొందినట్లయితే కర్మానురూపమాగా ఫలభోక్తాక్కళాయ్ நடக்கக்கடவர்கள் என்கிற లోక మర్యాద కొలయ్యం ఎన్నాయిరుక్కుం. కర్మలకి అనుగుణంగా ఫలాలని అనుభవింపచేసేటువంటి సామర్థ్యం కలిగిన వాడు అనే లోక మర్యాద కొరత పడుతుంది అని
ఆయన ఈ రీతిగా చేస్తున్నాడు. ఆ దుక్కు మూలం, దానికి కారణం சேத்து நிலத்தில் சென்னெலும் கமலமும் ఇసలి వడరక్కడవా తిరునగలిలే ఒత్తిక్కుం అవనాయ్. దానికి కారణం ఏమిటో తెలుసా? ఆ బురద ప్రాంతంలో ఉన్న సెన్నెలు, ధాన్యాలు, కమలాలు ఇసలి వరక్కడవ కలిసి అక్కడ ఏమిటి, ఆ దివ్యదేశంలో ఉన్నటువంటి వైభవం ఏమిటంటే ఒకళ్ళతో ఒకళ్ళకి విరోధ భావం ఉండదట. సేతిల్, ఆ బురదలో ఉన్నటువంటి కమలాలు, ఈ సస్యము రెండు కూడా కలిసిపోయి ఒకదానితో ఒకటి స్నేహభావంతో పెరుగుతూ ఉంటాయి. అలాంటి ఇసలి వడరక్కడవ అంటే కలిసిమెలిసి పెరిగేటువంటి తిరునగరిలేవర్ దిక్కుమవనాయ్. ఆ తిరునగరిలో వేంచేసి ఉంటాడు. అతిశయిత వివిధ శక్తియుక్తనాయికొండు కర్మఫలానుభవత్తై పన్ని విక్కిర అవనుడయ. అతిశయించినటువంటి అనేక శక్తులు కలిగినటువంటి వాడు, వివిధ శక్తియుక్తన అనేకమైన శక్తులు యుక్తులు కలిగినటువంటి వాడై కర్మఫల అనుభవాన్ని అనుభవింపచేసేటువంటి ఆయన యొక్క లీలోపకరణమాయ్, లీలకి ఉపకరణం మనందరం కూడా. దురత్యయాయ్ మాయా శబ్దవాచ్యమాన ప్రకృతియోడు ఉండాన సంబంధమాయ్ ఇరుక్కుం. దురత్యయాయ్ దాటడానికి సాధ్యము కానిటువంటి మాయా శబ్దవాచ్యమాన, మాయా అంటే ఇది మాయా శబ్దంతో చెప్పబడేటువంటి ఈ ప్రకృతితోటి ఉన్నటువంటి సంబంధం, అంటే ఈ దేహ సంబంధ కారణంగా వచ్చేటువంటి లీలోపకరణంగా ఉండి దాటటానికి వీలు కాలనటువంటి మాయా శబ్దంతో చెప్పబడేటువంటి ఈ ప్రకృతితోటి ఉన్నటువంటి సంబంధము చేత మీరు దీన్ని తెలుసుకోలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? అత్తై అరిందు, దాన్ని తెలుసుకొని తన్నిస్తరణోపాయమాన ప్రపత్తి జ్ఞానత్తై ఉడయీర్ఘళాయ్. ఇప్పుడు అదేమిటో తెలుసుకోండి. మీరు తెలుసుకొని ఏం చేయాలి? దీన్ని దాటాలి. ఈ సంసారాన్ని దాటాలంటే ఉపాయం ఏమిటి? ప్రపత్తి జ్ఞానత్తై ఉడయీర్ఘళాయ్. ప్రపత్తి చెయ్యండి. ఆయన్ని ప్రపత్తి చేస్తే తప్ప మనం ఈ మాయలోంచి బయటపడలేము అనే జ్ఞానం కలిగిన వాళ్ళై మాయా నిస్తరణత్తై పన్ని కడక్కప్పారుంగోడు, ఆ మాయని దాటి దూరంగా ఉండండి అని. ఉలగిల్లై ఎన్నే ఎన్ను లోకం ఉల్లయ్యాం ఎన్ను నిனைத்தோ அதல்லவிரே ప్రకృతి సంబంధమిరే ఎన్నుం சொல்லுவர். ఉలగిల్లై ఎన్నే ఎన్ను అనే దగ్గర లోకమిల్లయ్యో ఎన్ను లోకమై కాదండి అర్థం అక్కడ. ప్రకృతి సంబంధమిరే ఎన్ను சொல்லுவர், ప్రకృతి సంబంధమే దానికి కారణమని అర్థం చెప్పుకోవాలి అంటాడు. తర్వాత 7 వ్యాఖ్యానం. போத்தி நான் பகவத் விஷயத்தில் செய்யுமதடையா நீங்கள் இதர தேவதைகள் பக்கலிலே செய்து போருவதிகோள் உங்கள் పక్కల ఇవరు కురై இல்லை అప్రాప్తమాన అదువే కురై. అదిగో నేను భగవంతుడి విషయంలో చేసేటువంటి కైంకర్యాలన్నీ కూడా మీరు ఇతర దేవతల విషయంలో చేస్తూ ఉన్నారు. అది మీ విషయంలో ఉన్నటువంటి కొరత కాదండి. అప్రాప్తమాన అదువే కురై. అదేమిటి ఆ కొరత కారణం? అప్రాప్తం. మీరు చేసేటువంటి పనిలో కొరత లేదు, కానీ మీరు సంబంధం కలిగినటువంటి వ్యక్తికి చేయవలసినటువంటి కైంకర్యాలని అప్రాప్తం, సంబంధం లేని వాళ్ళ విషయంలో చేస్తున్నారు. అదే అక్కడ కొరత. మీరు కైంకర్యం చేయటంలో ఏ కొరత లేదు, కానీ కైంకర్యం ఎవ్వరికి చేయాలో తెలిసి చేయటం లేదు. సంబంధం కలిగినటువంటి వాళ్ళకి చేయాల్సిన కైంకర్యాన్ని మీకు సంబంధం లేని వాటి విషయంలో చేస్తూ ఉన్నారు. అదే కొరత. మత్తోరు దేవం ఏపి అన్యదేవతా భక్తా ఎన్నిమాపోలే. ఏపి అన్యదేవతా భక్తా, వీళ్ళు అన్యదేవతల యొక్క భక్తులు అని చెప్పినట్టుగా మీరేం చేస్తున్నారు? ఆ వాళ్ళ విషయంలో కైంకర్యం చేస్తున్నారు. పేణ అவை తనకు ఎన్నవన్నెల్లామయ్యాలే ఆశ్రయిక్కడ ఉంగళుక్కే భరమిరే అవత్తుకు ఉత్కర్షతే సాధిక్కే. అయితే పేణ అంటే ఏమిటి? అవై తనకు ఎన్నవన్నెల్లామయ్యాలి,
మీరు వెళ్ళి ఆశ్రయిస్తున్నారా? వాళ్ళకి కైంకర్యం చేస్తున్నారా? ఆ దేవతలకంటూ ఒక గొప్పతనం ఏమైనా, ఉత్కర్షం ఏమైనా ఉన్నదా? అయితే అది ఆ ఒన్నుం ఎల్లామయ్యాలి. ఆ ఉత్కర్షం ఒక్కటి కూడా లేకపోవటం చేత ఆశ్రయించేటువంటి వాళ్ళకి ఉత్కర్షని కలిగించడం, గొప్పతనాన్ని కలిగించడం కూడా మీ బాధ్యతే. ఏం చేస్తారు? ఆశ్రయిక్కిర ఉంగళుక్కే భరమిరే అవత్తుకు ఉత్కర్షత్తై సాధిక్కై. వాళ్ళకు గొప్పతనాన్ని కలిగింపజేయడం అనేటువంటిది కూడా మీ బాధ్యతే. అది ఎందుకని? వాళ్ళకంటూ స్వయంగా ఒక గొప్పతనం లేని వాళ్ళు కావటం చేత మీరు వాళ్ళని ఆశ్రయిస్తున్నారు కనుక, ఆశ్రయించేటప్పుడు ఈయన ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, అంత గొప్పవాడు అని మీరే చెయ్యాలి. వాళ్ళకి ఆ గొప్పతనాన్ని కలిగింపచేయాలి. పురత్తిట్టు తనకు పురంబాంబడి పన్ని అంటే ఏం చేస్తాడు ఆయన? పూర్తిమత్తోరు దేవం పేణ పురత్తిట్టు ఉమ్మై ఇన్నే చేతి వైతదు. అది తనకంటే పురంబాంబడి పన్ని, తనకంటే వేరుగా చేసి ఈ జీవుడిని ఉమ్మై ఇన్నే చేతి వైతదు పొంగళై ఇప్పడియే తెలియంబడి పన్ని వైతదు. ఉమ్మై ఇన్నే చేతి వైతదు, మిమ్మల్ని ఈ రీతిగా ఉంటుంది. ఒంగళై ఎప్పడియే తెలియంబడి పన్ని వైతదు, తెలిసేటట్లుగా ఒంగళై ఇప్పటియే తెలియంబడి పని. మీకు ఈ ఇతర మతాలు, ఇతర దేవతలన్నీ తెలిసేటట్లుగా చేసినది ఎలా? తనకు పురంబాంబడి పండి, తనకంటే మిమ్మల్ని వేరైన వాళ్ళుగా చేసి ఈ విషయాలన్నీ మీకు తెలియచేశాడు. మీరెలా భావిస్తున్నారు? నా వివేతి కొతస్య నా ఎంగిరపడియే நான் மேல் வரும் அனர்த்தங்களுக்கு அஞ்சாதே நிர்பரணா இருக்கிறா போலே ஓட்டை ஓடத்தோடு ஒழுகல் ஓடமான இதர தேவதைகளை ஆசிரியித்து உங்களுக்கு அவர்கள் பக்கலிலே ருచి విశ్వాసంగల్ ఉండాంబడి పన్ని వైతదు. నవివేది కుతస్యన, సర్వేశ్వరుని ఆశ్రయించినటువంటి వారికి ఎప్పుడు ఏ భయము ఉండదు అని చెప్పినట్టుగా, நான் மேல் வரும் అనర్థంగలకు అంజాదే నిర్వహణ ఇరుక్కిరా పోలే నవివేది కుతస్యన అని సర్వేశ్వరుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏ భయం ఉండదు కదా. అలా నేను కూడా మేల్వరం అనర్థంగులకు అంజాదే, అలవాదు నీ పైన రాబోయే అనర్థాలకి భయపడకుండా నిర్భరణ ఇరుక్కిరా పోలే నిర్భరుడుగా ఉన్నటువంటి స్థితి. ఎలా? నేను సర్వేశ్వరుడిని ఆశ్రయించి ఏ భయం లేకుండా ఎలా ఉన్నానో మీరెలా ఉన్నారు? ఓట్టయ్యోడు ఓడత్తోడు ఒழுగల్ ఓడమాన ఇతర దేవతైகளை ఆశ్రయిస్తూ, ఒకటి పెద్ద రంధ్రం కలిగినటువంటి ఓడ, ఒకటి చిన్న డ్యామేజ్ కలిగినటువంటి ఓడ, ఈ రెండు కలిసి మిమ్మల్ని ఒడ్డుకు చేర్చగలవా? ఈ రెండు పడవలు ఒడ్డుకు చేరగలుగుతాయా? దీంట్లో కొంచెం ఎక్కువ డ్యామేజ్, దాంట్లో కొంచెం తక్కువ డ్యామేజ్, రెండు డ్యామేజ్ అనేది సమానం ఇద్దరికి, ఆ రెండు ఓడలకి. అలాంటి పడవల్లాంటి ఇతర దేవతైகளை ఆశ్రయిస్తూ, ఇతర దేవతల్ని ఆశ్రయించి உங்களுக்கு அவர்கள் పక్కలిలే రుచి విశ్వాసంగల్ ఉండాంబడి పన్ని వైతదు. అదిగో మీకు వాళ్ళ విషయంలో రుచి విశ్వాసము కలిగేటట్లుగా పన్ని వైతదు చేసి అని. ఏది? ఉమ్మయ్యన్నే పురత్తిట్టు అని ఎలా? మిమ్మల్ని వేరుగా చేసి, తన నుండి వేరుగా చేసి ఏం చేస్తాడు? మీకు ఈ విషయాలన్నీ తెలియచేసి మీరు ఇందులో ఈడుపడేలాగా వాళ్ళని ఆశ్రయించేటట్లుగా, రుచి విశ్వాసాలన్నీ కలిగేటట్లుగా, మీకు ఇతర దేవతల మీద రుచి విశ్వాసము కలిగినట్టుగా చేసేది వైతదు చేసినది. ఎల్లీరుం ఇత్యాది ఎల్లీరుం ఎల్లారుం ఇరుందదే కుడియాగ మోక్షத்தை பெற்றால் లీలైక్కు అడియాన శాస్త్రం నిరర్ధకమాయి విడుం. అందరికీ ఒకే రీతిగా మోక్షాన్ని ఇచ్చేశాడనుకోండి, లీలకు కారణమైనటువంటి శాస్త్రం నిరర్ధకంగా పోతుంది అని సత్కర్మత్తై పన్నువారుం అసత్కర్మత్తై పన్నువారుమాయిరే నాడు తాన్ ఇరుప్పదు. లోకం అంటే ఎలా ఉంటుంది? మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు, పాపకార్యాలు చేసేవాళ్ళు ఉంటారు కదా. పాపం పన్నినవరగడం పుణ్యం పన్నినవరగలుடைய ఫలத்தை అనుభవిక్కుం అండ్రు. పాపం చేసినటువంటి వాళ్ళు పుణ్యం చేసినటువంటి, పాపం పన్నినవరగడం పుణ్యం పన్నినవరగలుடைய ఫలத்தை అనుభవిక్కుం అండ్రు. పాపము చేసినటువంటి వాళ్ళును పుణ్యం చేసినటువంటి వాళ్ళును ఫలాలని అనుభవించేటువంటి రోజున పుణ్య పుణ్యేన కర్మణ పాప పాపేన ఎంగిర శాస్త్ర మర్యాదై కొలయ్యం ఎన్గయే.
ఏమండి ఇక్కడ వీళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఏమిటి ఆ ప్రశ్న? ఏమండి పాపం ఇప్పుడు ఈ జన్మలో నేను పాపాలు చేశానండి అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, లోకంలో పుణ్యపాప రూపకర్మలు చేసేవాళ్ళు 2 రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ కర్మలని అనుభవింపచేయటం కోసమనే, తన యొక్క శాస్త్ర మర్యాద నశించిపోకుండా ఉండటం కోసమనే ఈయన ఇతర దేవతా ప్రావణ్యం వాళ్ళ యొక్క కర్మలకి అనుసరించి ఇతర దేవతా ప్రావణ్యాన్ని కలుగజేస్తున్నాడు, వాళ్ళ మీద ఆశ కలిగిస్తున్నాడండి అన్నారు. బాగుంది. లోకంలో ఈవేళ నేను పుణ్యాన్ని చేశా, ఇంకా నేను పుణ్యం చేసినటువంటి వాడు ఎప్పుడూ పుణ్యాలే చేస్తాడు అని, ఈవేళ పాపం చేసినటువంటి వాడు వీడు ఇంకా ఎన్ని జన్మలెత్తినా పాపాలే చేస్తూ ఉంటాడు అనే ఒక ఆనవాయితీ, ఒక శాస్త్ర ఏర్పాటు ఏమైనా ఉన్నదా అండి? అంటే ఈవేళ పాపం చేసినటువంటి వాడు ముందు ముందు పుణ్యాలు చెయ్యకూడదా? ఈవేళ పుణ్యం చేసినటువంటి వాడు ముందు ముందు పాపాలు చెయ్యకూడదా అని, పుణ్య పుణ్యేన కర్మణ పాప పాపేన ఎంగిర శాస్త్ర మర్యాద కొలయ్యం ఎంగే. అంటే పాపం చేసేవాడు పాపమే చెయ్యాలి అని, పుణ్యం చేసేవాడు పుణ్యమే చెయ్యాలని ఏమన్నా శాస్త్ర మర్యాద ఉన్నదా అంటే అలా ఏమి లేదండి. ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టుకతో గొప్పవాడై ఉండొచ్చు, చేసేటువంటి కార్యాలు పాపపు కార్యాలు అయి ఉండొచ్చు. ఒక వ్యక్తి పుట్టుకతోటి తక్కువ వాడై ఉండొచ్చు. ఎవరు? ప్రహ్లాదుడు. ఎలా ఒక అసుడు హిరణ్యకశిపుడికి పుట్టాడు ఆయన, కానీ ఆయన ఎలా ఉన్నాడు? పరమ భక్త అగ్రగణ్యుడిగా ఉన్నాడా లేదా? అలానే జయంతుడు ఇంద్రుడి యొక్క కుమారుడు ఏం చేశాడు? ఆయన పుట్టింది దేవతకి, కానీ ఆయన చేసినటువంటి కార్యం ఎంత నీచమైనటువంటి పిరాటిమానుల యొక్క వక్షస్థలాన్ని బాధ పెట్టినటువంటి నీచుడు కదా. కాబట్టి ఒక వ్యక్తి ఈవేళ పుణ్యకార్యంలో ఉంటే పుణ్యాలే చేస్తారు అంటే పుణ్యకార్యాల వల్ల వచ్చినటువంటి జన్మ, అదిగో ఆ దేవత జన్మ అనుకుందాం. ఆ దేవత జన్మ వచ్చిన తర్వాత ఆయన పుణ్యాలే చేస్తాడని ఏం లేదండి. అదిగో ఆ జయంతుడే ఉదాహరణ. ఇదిగో మనం చేసినటువంటి పాపకారణంగా అసురుడుగా పుట్టాడు. ఎవరా? విభీషణుడు అని చెప్పుకుందాం. విభీషణుడు ఏమన్నా వెళ్ళి రామచంద్రుడిని ఆశ్రయించలేదా? కాబట్టి ఆ వ్యక్తికి పుణ్యకార్యాలు చేయటం వల్ల మంచి జన్మ వస్తే మళ్ళా పుణ్యాలే చేస్తాడని లేదండి. పాపకార్యాల వల్ల ఒక జన్మ కలిగితే ఆ జన్మలో మళ్ళా పాపాలే చేస్తాడనేటువంటి నియమమేమి లేదు. పాపైనా ఎంగిర శాస్త్ర మర్యాద కొలయం ఎంగే. అలా శాస్త్ర మర్యాద చెడుతుంది అని పాపం పండినవరగలు அதின் பலத்தை அனுபவிக்கவும், புண்ணியம் பண்ணினார் அதின் பலத்தை అనుభవిక్கவும் ఆగిన శాస్త్ర మర్యాద కొలయ్యాదపడియాగా. ఏం చేస్తూ ఉంటాడు పరమాత్మ? పాపము చేసిన వాళ్ళకి దాని యొక్క ఫలాన్ని అనుభవింపచేయటం, పుణ్యం చేసిన వాళ్ళకి దాని యొక్క ఫలాన్ని అనుభవింపచేయటం అనేటువంటి శాస్త్ర మర్యాద కొరత పడనట్లుగా அத்தோஸ்மி லோகே வேதேச்ச பிரதிதः புருஷோத்தமः என்கிற விதத்தில் லோக சப்தத்தால் பிரமாணத்தை சொல்லித்து ఎన్ను కొండవోపాది ఇంగుం లోక శబ్దం శాస్త్రத்தை చొల్లుகிறது. అలా పుణ్యపాప రూప కర్మలని అనుభవింపచేస్తూ ఉంటాడు. మనం చేసినటువంటి ఆ కార్యాల వల్లే ఆయన పురత్తిట్టు మనల్ని దూరంగా ఉంచుతాడట. ఏం చేస్తాడట? దూరంగా ఉంచటము అంటే పరమాత్మ తన నుండి ఎవరినైతే దూరంగా ఉంచాలి అనుకుంటాడో ఏం చేస్తాడు? వాళ్ళకి చాలా గొప్ప సంపదని ఇచ్చేస్తాడట. ఆ చాలా సంపదని ఇచ్చాడు అనుకోండి, అన్ని సుఖాలను ఇస్తాడు, అన్ని వైభవాలని ఇస్తాడు, అన్ని ఆనందాలను ఇస్తాడు. లోకంలో వాళ్ళు అందరూ ఆశ్చర్యపడేలాగా ఈర్ష్యపడేలాంటి సంపదలను ఇస్తాడు. ఏం చేస్తారు? అందరూ చూసిన వాళ్ళంతా ఏమిటండి ఈయన సంపద ఏమిటి, ఈయన అనుభవం ఏమిటి అని లోకులంతా కూడా ఎంత భగవద్ అనుగ్రహం అనుకుంటున్నారు వీడికి అనుకునేటటువంటి సంపదనిస్తాడట ఆయన. అయితే ఆ సంపదనిచ్చి ఏం చేస్తాడు ఆయన? తన నుండి వాళ్ళని దూరం చేస్తాడు. అదేమిటండి? సంపద కలిగిన వాళ్ళు అంటే భగవంతుడి నుండి దూరమైనటువంటి వాళ్ళనే అర్థం. మరి లోకంలో ఉన్నటువంటి సంపదలు మనం కోరుకోదగినటువంటివి కాదా? మనకి సంపద అవసరం లేదా? మన లోకంలో జీవించాలి అంటే సంపద అవసరమే కదా మరి మనకి. మరి ఇప్పుడు సంపదను ఇచ్చాడు అంటే మనల్ని తన నుండి దూరం చేస్తున్నాడు అనే అర్థాన్ని చెప్తున్నారే. ఇది ఎలా సమర్థవంతము అంటేనట, ఏం చేస్తాడు? సంపదను ఇస్తాడు ఆయన, లోకంలో చూసే వాళ్ళంతా కూడా కొనియాడేటంత సంపదని ఇస్తాడు ఆ వ్యక్తికి. కానీ ఎలా? అతను సద్వినియోగపరుస్తున్నాడా
దాన్ని దుర్వినియోగపరుస్తున్నాడా అనే దాన్ని చూస్తూ ఉంటాడట. ఎలా? ఒక కోవెల్లో ఒక స్వామి, ఆ స్వామి ఏమిటి ఒక ప్రసాదాన్ని వినియోగం చేస్తూ ఉన్నాడు. ప్రసాదం తట్ట మొత్తం తెచ్చి ఆయన దగ్గర పెట్టి అందరికీ వినియోగం చేయమన్నాడు అనుకోండి. చేయమంటే ఏం చేయాలి? ఆ చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళు అనే తారతమ్యం లేకుండా, వీళ్ళు వాళ్ళని కాదు, అందరికీ అందేలాగా ప్రసాదాన్ని పెట్టాలి. చక్కగా దాన్ని కొంచెం మిగిల్చి రేపు వాడుకుందాములే అంటే ప్రసాదం నిలవ ఉండదు, వృధా అయిపోతుంది. కాబట్టి వృధా అవ్వకుండా ఉండాలి, భక్తులందరికీ చేరాలి, అది సద్వినియోగపడాలి. ఆ రీతిగా ఎలాగైతే ఒక ప్రసాదపు గంపని 10 మందికి వినియోగపడేలాగా 10 మందికి పంచితే ఎలా సద్వినియోగపడుతుందో, అదే రీతిగా నీకు సంపదను ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? సంపదను ఇచ్చాడు అంటే నిన్ను తన నుండి దూరంగా పంపించి వీడు ఏం చేస్తాడు? వీడిని పుణ్యకార్యాలు చేస్తాడా, దీనితోటి ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతాడా అని చూస్తూ ఉంటాడనమాట. అది సంపదను ఇస్తున్నాడు అంటే తన నుండి నిన్ను దూరం చేస్తున్నాడు అని అర్థం. అయితే సంపద అవసరం లేదా? కావాలి. కానీ ఇచ్చిన సంపదని మనం ఎలా వినియోగించుకుంటున్నామో చూస్తూ ఉంటాడు అని అతోస్మి లోకే వేదేశ ప్రజిత పురుషోత్తమ ఎంగిర విడత్తిల్. ఇదిగో ఇక్కడ లోక శబ్దం అంటే ఏమిటి? శాస్త్రం అని అర్థం చెప్పుకోవాలని చెప్తూ, అలాంటి సర్వేశ్వరుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఈ సంసారంలో పడేస్తూ ఉన్నాడు. ఈ సంసారంలో పడేయడానికి కారణం ఏమిటి? మనకున్నటువంటి ఈ పుణ్యపాప రూప కర్మలు. ఈ పుణ్యపాప రూప కర్మలు తోటి మనకి జన్మ వస్తుంది, ఈ దేహం వస్తుంది, ఈ దేహంలో ఇంద్రియాలు వస్తాయి, ఈ ఇంద్రియాలేమో అన్నిటినీ చూస్తూ ఉంటాయి, అన్నిటినీ అనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఇలా మనం ఇంకా 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 కిందకి పడిపోతాము. అప్పుడు ఇదిగో ఏదో మనకు కావాలనే ఆశ కలుగుతుంది కదా, ఆ ఆశతోటి ఈ ఆశను మనకి వెంటనే నెరవేర్చగలిగేటువంటి వాడు ఎవరు అని వెంటనే ఏ ఇతర దేవత దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తాం. ఎలాంటి వాడట? రుద్రుడు గారిని ఆశ్రయిస్తే కనుక వెంటనే, రుద్రుడు అంటే ఎలాంటి వాడంటే అల్ప సంతోషత, ఆసు సంతోషం, వెంటనే సంతోషపడిపోతాడట ఆయన. ఆ సంతోషంతో ఏమిటి? ఎవరు ఏది కోరుకుంటే దాన్ని అలా ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చే క్రమంలోనే ఏం చేశాడు ఆయన? భస్మాసురుడికి వరం ఇవ్వలేదు, అలాంటి వాడు. కాబట్టి వాళ్ళందరినీ ఆశ్రయిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మీ వలే సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించవలసినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కాదు మీకు ఆశ్రయణీయులు. ఎవరు ఆశ్రయణీయులు ఇప్పుడు చెప్పబోతున్నారు. తేత్తిల్ ఇత్యాది అవ్వూరిలే పదార్థంగిల్ ఒన్నిల్ ఒన్ను కురైందు ఇరుప్పదు ఇల్లయ్యా ఇత్తు. ఆ ఊరిలో ఉన్నటువంటి పదార్థాలు వండిల్ వండు, ఒకదానితో ఒకటి కొరత కలిగినటువంటి, అదే సెండ యుద్ధం చేసుకునేటట్లుగా ఉండవండి. ఉరం పెత్త మలర్ కమలం ఇత్యాది పోలే. ఉరం పెత్త బాగా మంచి బలమైన కాడగలిగినటువంటి కమలం అని చెప్పినట్లుగా ఆ ఊరిలు పదార్థంగల్ ఉళ్ళవయ్యడయ్యా ఒండ్రుక్కు ఒండ్రు ఇసలి వళరా నిற்கும். ఆ ఊర్లో ఉన్న పదార్థాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి మెలిసి పెరుగుతూ ఉంటాయి. ఆత్త వల్లవన్ మిగவும் వల్లవన్ அதிசயித்த சக்திகன் சம்பந்தம் வத்திருக்க செய்தே புண்ணியம் பண்ணினார் அதன் பலம் அனுபவிக்கும், పాపం పండినార్ అదిన్ పదం అనుభవిక్కవం పన్న వల్లవన్. అది ఆత్త వల్లవన్, మంచి సామర్థ్యం కలిగినటువంటి వాడు, అతిశయించిన శక్తి కలిగినటువంటి వాడు. సంబంధం వత్తిరుక్క చేత, సంబంధం అందరితోటి ఆయనకి సమానమే కదా. అయితే పుణ్యం పండినటువంటి వాళ్ళకి ఆ పుణ్య ఫలాలని అనుభవింపచేస్తాడు, పాపం చేసినటువంటి వాళ్ళకి ఆ పాప ఫలాలని చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అంటే ఎవరు ఏది చేస్తే దాని ఫలాల్ని వాడి చేత అనుభవింపచేసేటువంటి వాడు, అందరితోటి సంబంధం సమానమైనటువంటి వాడు. కాబట్టి వీడు నావాడు, వీడు పాపం చేసినప్పటికీ కూడా వీడికి మంచినే ఇద్దామని భావించడం కానీ, వీడు పుణ్యం చేసినప్పటికీ కూడా వీడు మన పార్టీ వాడు కాదు, ఎదురు పార్టీ వాడు అనుకుంటే కనుక వీడికి ఆ వేరే ఫలాలను ఇవ్వటం లాంటివి చేసేటువంటి వాడు కాదు. అందరితోటి సంబంధం సమానం కనుక ఏ కార్యాన్ని, పుణ్యకార్యం చేసినటువంటి వాళ్ళకి పుణ్యకార్య ఫలాలని, పాపకార్యం చేసినటువంటి వాళ్ళకి పాపకార్య ఫలాలని ఇచ్చి ఆ ఫలాలని కూడా అనుభవింప చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎవరైనా మాయం కండీర్, పెద్ద ఆశ్చర్యకర చేష్టితాలండి ఆయనవి. మాయం ఎలాంటి వాడు?
மம மாயா துரத்தியா என்கிறபடியே தான் அகத்த நினைத்தாலே தன் பக்கல் ஒன்று கிட்டாதபடி ప్రకృతిயை ఇట్టు వంచిత్తు వైత్తపడి కిడిగోడు. ఏం చేస్తాడు? మమ మాయ దురత్యయ అని చెప్పినాడు. నా మాయ దాటడానికి శక్యం కాదు అని చెప్పాడు కదా గీతాశాస్త్రంలో. అదే రీతిగా తాన్ అగత్త నినత్తారై తన పక్కలు ఒందు కిట్టాదపడి ఎవరినైతే దూరం పెట్టాలి అనుకుంటాడు వాళ్ళు తన పక్కలు ఒందు కిట్టాడు, తన దగ్గరికి వచ్చి సమీపించినట్టుగా ప్రకృతి ఇట్టు వంచిత్తు వైత్తపడి గిడిగోడు. ఈ శరీరానికి వంచేటువంటి ప్రకారం చూడండి. అది అరిందు అది తెలుసుకొని ఇది అవనుడయ మాయం ఎన్ను అత్తయ్యరిందు. ఇదిగో మనకి సంసారం రావటానికి ఈ దేహంతో పుట్టడానికి కారణం ఆయన యొక్క మాయ అని తెలుసుకొని అరిందు ఓడుమినే తెలుసుకొని ఓడుమినే పరిగెత్తండి. అంటే ఇలా మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే ఎంగిరపడియే. మామేవ ఏ ప్రపద్యంతే ఏది అరిందు ఓడుమినే అంటే ఏమిటి? తెలుసుకొని పారిపోండి అండి. ఏమి ఓడుమినో పరిగెత్తండి, వెంటనే ఆశ్రయించండి అని. ఎలాగా ఆశ్రయించాలి? మమ మాయా దురత్యయ అని పైన చెప్పాడు. ఆ మాయ నుండి దాటాలంటే ఉపాయాన్ని కూడా ఆయనే చెప్తున్నాడు. ఏమని? మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. నువ్వు ఈ మాయని దాటాలి అంటే మామేవ ఏ ప్రపద్యంతే నన్నే ఆశ్రయించు అని చెప్పినట్టుగా మాయాతరణ ఉపాయమాన ప్రపత్తి అయ్యం తానే అరుడిచ్చేది వైస్తాన్. ఆ మాయని మమ మాయా దురత్యయ అని చెప్పబడేటువంటి ఆ మాయని దాటడానికి ఉపాయాన్ని కూడా తానే తెలియచేశాడు. ఏమని? మామేవ ఏ ప్రపద్యంతే నన్నే ఆశ్రయించు, ఈ మాయ నుండి దాటు అని ఆయనే ఉపాయాన్ని కూడా తెలియచేశాడు. అత్తై అరిందు దాన్ని తెలుసుకొని అవ్వడియాలే అవనై పత్తి తప్పప్పారుంగోల్ ఇంద మాయయ్యే. అదిగో అవ్వడి అత్తయ్య అరిందు తెలుసుకోండి. ఈ ఆయన ఏర్పరిచినటువంటి ఈ సంసారము, ఈ దేహం అనేటువంటి బంధం నుండి మీరు దాటుకొని బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ఆయన్నే ఆశ్రయించాలి. ఆయనే చెప్పాడు కదా, మీరు ఇప్పుడు గొప్ప మాయయ్య, ఇది మమ మాయా దురత్యయ అన్నట్లు ఈ మాయని ఎవరు దాటలేరు అని చెప్పాడు. దాన్ని దాటడానికి ఉపాయం ప్రపత్తి అని చెప్పాడు. అది తెలుసుకోండి మీరు. కాబట్టి ఆ మార్గంలో ఆయన్ని ఆశ్రయించండి. పట్టి తప్పప్పారుంగోడ్ ఇంద మాయయ్యే, ఈ మాయ నుండి మీరు దాటడానికి చూడండి. ఇది అవన్ செய்து வைத்ததான பின்பு அவனை வெல்ல வேண்டில் அவனோடு பிரிய நின்று வெல்லப்பாராதே అవనయ్యే కాల్ కట్టి ఇస్తే తప్పప్పారుంగోళ్ళు. ఇది ఇలా మిమ్మల్ని మాయలో పడేసినటువంటి వాడు ఆయన అని తెలిసిన తర్వాత అవనై వెళ్ళవేండిల్, ఆయన్ని కనుక మీరు జయించాలి అనుకుంటే అవనోడు పిరియ నిండు వెళ్ళప్పారాది. చూడండి, లోకంలో ఒక వ్యక్తిని జయించాలి అనుకోండి, మనం ఎలా జయిస్తాము అంటే, జయించాలి అంటే ఆయన ఎదురు పార్టీ, మనం ఈ పార్టీ, ఇద్దరికి వాగ్యుద్ధమో ఆయుధ యుద్ధమో ఏదో ఒకటి ఎదురెదురు పార్టీల్లో ఉండి ఆ ఎదుటి వ్యక్తిని జయించాలంటే ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉండాలి. అప్పుడు కదా మేము ఆయన జయించాము అని చెప్పగలిగేది. కానీ ఇక్కడ ఏమిటో తెలుసా, లోక విరుద్ధంగా, లోకంలో జరిగేటువంటి కార్యానికి విరుద్ధంగా మీరు కనుక ఆయన్ని జయించాలి అనుకుంటే ఏం చేయాలి? ఆయన పార్టీలోనే చేరాలి మీకు. అప్పుడే మీరు ఆయన్ని జయించగలుగుతారు. ఇదేమిటండి, ఒకే పార్టీలో ఉంటే ఇంకా యుద్ధం ఏమిటి, జయించడం ఏమిటండి? అంతేనండి, ఈ యుద్ధం ఇంతే అంటూ వెళ్ళవేండి అవనోడు పిరియ నిండు వెళ్ళప్పారాదే. మీరు ఆయన్ని జయించాలి అనుకుంటే ఆయనతోటి ఎడబాసి ఉండి జయించాలని చూడకండి. అవనయ్యే కాలు కట్టి ఆయన్నే ఆశ్రయించండి. ఇత్తై తప్పప్పారుంగోళ్ళు, ఈ సంసారం నుండి బయటపడటానికి చూడండి మీరు. అంటే మీకు ఇతర దేవతా ప్రావీణ్యం కలగడానికి కారణం ఏమిటి? ఆయన చేసినటువంటి మాయే. ఆయన యొక్క సృష్టిలో ఉన్న, ఆయన లోకంలో ఒక శాస్త్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆ ఏర్పాటు యొక్క వ్యవస్థ అంతా దెబ్బతింటుంది అని మీకు ఆ మాయను ఏర్పాటు చేశాడు. ఆ మాయ నుండి దాటడానికి కూడా ఉపాయాన్ని కూడా తానే చెప్పాడు. ఏమని? నన్నే ఆశ్రయించండి, మామేవయే ప్రపద్యంతే అనే ఉపాయాన్ని కూడా చెప్పాడు. మీరు ఈ సంసారం అనే ఈ సముద్రం నుండి బయటపడాలి అంటే ఉపాయం ఆయన యొక్క తిరువడిగళ్ళు. ఆయన పార్టీలో చేరండి, ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించండి అంటున్నారు ఆడవాళ్ళు. పోతిమత్తోరు దైవం పేణ పురత్తిట్టు ఉమ్మై ఇన్నే చేర్చి వైత్తదు
எல்லீரும் வீடு பெற்றால் உலகில்லை என்னே சேத்தில் சென்னல் கமலமோங்கு திருக்குறுகூர் அதனுள் ஆத்த வல்லவன் மாயங்கண்டீர் அது அறிந்து அறிந்து ஓடுமினே. ஆழ்வார்